ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఇప్పుడు మనం స్లైస్ అలానే స్ప్లైస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం ఇది చూస్తున్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఈ రెండు కూడా ఒకేలాగా కనిపిస్తాయి అనమాట. చిన్న డిఫరెన్స్ ఇక్కడ మనకి పి ఉంటుంది అనమాట. ఓకేనా? అలానే ఈ యొక్క స్ప్లైస్ అనేది చాలా పవర్ఫుల్. దీన్ని ఉపయోగించి మనం చాలా చేయొచ్చు. అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సరే, వీటన్నింటి కోసం నేను ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేశాను. ఓకే, స్లైస్ స్ప్లైస్ అని చెప్పేసి index.html ఉంది, script.js. ఇందులో నాకు ఫ్రూట్స్ అని చెప్పేసి ఒక అరే తీసుకున్నాను అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు నాకు చెప్పండి, నార్మల్ గా మనం ఫ్రూట్స్ ని స్లైస్ చేస్తామా, స్ప్లైస్ చేస్తామా? ఫ్రూట్స్ ని మనం స్లైస్ చేస్తాం, అంతే కదా? కొన్ని స్లైసెస్ గా కట్ చేస్తాం అనమాట. సరే, ఆ యొక్క స్లైస్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే ఒక పాట్ వస్తుంది, అంతే కదా? సేమ్ అలానే మన యొక్క స్లైస్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో స్లైస్ అనేది ఏం చేస్తుంది అనుకోనంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ షాలో కాపీ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఎన్ అరే అనమాట. ఓకేనా? అంటే మన దగ్గర ఒక ఒరిజినల్ అరే ఉంది కదా, ఈ యొక్క ఒరిజినల్ అరే నుండి సబ్ అరే తీసుకుంటాం అనమాట. సింపుల్ గా షాలో కాపీ అని అన్నాను అనమాట. ఓకే, ఒక పోర్షన్ ఆఫ్ ద అరేని మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆ విధంగా తీసుకున్నప్పుడు మన యొక్క ఒరిజినల్ అరేకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట. ఓకేనా? ఓకే, అది ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే అర్థమవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, మన యొక్క స్లైస్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి స్టార్ట్, సెకండ్ వచ్చేసి ఎండ్ అనమాట. ఈ రెండు కూడా ఆప్షనల్. ఓకే, పంపించవచ్చు, పంపించకపోతే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. సరే, ఫస్ట్ మీకు ఏమని చెప్పాను, స్లైస్ అనేది ఇట్ క్రియేట్స్ షాలో కాపీ, లేదా మన అరే దగ్గర నుంచి ఒక పోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని తీసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క అరేలో నాకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకేం కావాలి అనుకోనంటే, ఈ యొక్క 2 ఎలిమెంట్స్ నాకు కావాలి అని అనుకున్నాను అనమాట. ఓకే, ఇంకొక అరేలో పెట్టుకోవడానికి కోసం. సో అందుకోసం నేను చేస్తాను అనుకోనంటే స్లైస్ చేస్తాను అనమాట. మీరు అనుకోవచ్చు 2 ఎలిమెంట్సే కావాలి కదా, ఫస్ట్ ఇండెక్స్ ని సెకండ్ ఇండెక్స్ ని తెచ్చుకొని ఒక అరేలో పెట్టుకో అని చెప్పేసి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? స్లైస్ అని వాడతాను. ఓకే, ఈ యొక్క స్లైస్ లో మనం ఏం పంపిస్తాము, స్టార్ట్ పంపిస్తాము, అలానే ఎండ్ పంపిస్తాం అనమాట. అలానే దీని పక్కన క్వశ్చన్ మార్క్ ఉందో చూసారా, దాని అర్థం ఏంటి అనుకోనంటే ఇది ఆప్షనల్ అనమాట. ఓకే, పంపించవచ్చు, పంపించకపోవచ్చు అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ పంపిస్తాను అనమాట. ఓకేనా? ఇది స్టార్ట్, అలానే ఎండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ కూడా నేను పంపించాను అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ 3 పంపిద్దాం. ఓకే, సో ఇది స్టార్టింగ్ ఇండెక్స్, ఇది ఎండింగ్ ఇండెక్స్ అనమాట. ఓకేనా? అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఇంక్లూజివ్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనం ఏదైతే పెడతామో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్ కదా, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, 1 ఇచ్చాము. సో స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట, 1. అలానే మనం ఇచ్చినటువంటి ఎండ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఎక్స్క్లూజివ్ అనమాట. అంటే ఈ యొక్క థర్డ్ వరకు వెళ్ళదు, థర్డ్ కన్నా ముందు ఏంటి 2, అక్కడ వరకు వెళ్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ ఇచ్చిన దానికన్నా ముందు అనమాట. సో ఇది ఫస్ట్ది 0, ఇది ఫస్ట్ది, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. కాకపోతే 3 అనేది ఏంటి, ఎక్స్క్లూజివ్. సో కాబట్టి ఇది తీసుకోదనమాట, దాని ముందు వరకే తీసుకుంటుంది. అంటే బనానా, చెర్రీ ఆ రెండే మనకి స్ప్లైస్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు దీని యొక్క రిజల్ట్ ఏదైతే స్ప్లైస్ చేసిందో అది మనకి రిటర్న్ లో ఇస్తుంది అనమాట. రిటర్న్స్ ఏ కాపీ ఆఫ్ ఎ సెక్షన్ ఆఫ్ ద అరే అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్ గా స్ప్లైస్డ్ రిజల్ట్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్లో పెడదాం. ఓకే, జస్ట్ ఒకసారి దాన్ని ప్రింట్ చేస్తే మీకు అర్థమవుతుంది, స్ప్లైస్డ్ రిజల్ట్స్. అలానే మన యొక్క ఒరిజినల్ అరే ఫ్రూట్స్ ఉంది కదా, దాన్ని కూడా ప్రింట్ చేస్తాను. ఓకే, మీకు ఏమని చెప్పాను, ఒరిజినల్ అరే అనేది అసలు మారదనమాట. ఓకే, ఒరిజినల్ అరే అనేది ఎలాంటి అలాగే ఉంటుంది. చూసారా, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా, ఒరిజినల్ అరే అనేది ఎలాంటి అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని స్ప్లైస్ చేసామన్నమాట. చూసారా, బనానా, చెర్రీ వచ్చింది. ఎందుకు, ఒకటి ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్. సో కాబట్టి ఇది, తర్వాత ఇది సెకండ్ది అనమాట. థర్డ్ది వచ్చేసి ఎక్స్క్లూజివ్ కాబట్టి ఇది మనకి రాదు. సో ఈ రెండు మన యొక్క రిజల్టెడ్ అరేలో ఉంటాయి అనమాట. సరే, అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క స్లైస్ ఏంటి, స్టార్టింగ్ ఇండెక్స్ ఆప్షనల్, అలానే ఎండింగ్ ఇండెక్స్ కూడా ఆప్షనల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎండింగ్ ఇండెక్స్ ని తీసేద్దాం. ఓకే, ఎండింగ్ ఇండెక్స్ ని తీసేసాము అనుకోనంటే అది చివరి వరకు వెళ్తుందని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు చూసారా, చివరి వరకు వెళ్ళింది. బట్ స్టార్టింగ్ ఇండెక్స్ మనం ఇచ్చాము, స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి 1. సో కాబట్టి 1 నుండి స్టార్ట్ అవుతుంది, 1, 2, 3. సో చివరి వరకు వెళ్తుంది అనమాట. ఓకేనా? అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా తీసామనుకుందాం. సో ఇప్పుడు మనం ఏంటి, స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు, ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు అనమాట. బట్ మీకు ఏమని చెప్పాను ఇంతకు ముందు, ఒకవేళ స్టార్టింగ్ ఇండెక్స్ మనం ఇవ్వట్లేదు అనుకోనంటే డిఫాల్ట్ వచ్చేసి 0 అనమాట. సో 0 కాబట్టి ఇది 0th ఇండెక్స్, అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే మన యొక్క అరేలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ మనకు వస్తాయి అని అర్థం అనమాట. చూసారా, అన్ని వచ్చాయి అనమాట. ఓకేనా?
ఓకేనా. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఎరేలో నుండి ఒక పోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకు కావాలి అనుకున్నప్పుడు ఈ యొక్క స్లైస్ని మనం ఉపయోగిస్తాం. అలానే ఇక్కడ మనం నెగిటివ్ ఇండెక్సెస్ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, నెగిటివ్ ఇండెక్సెస్ అనేవి బ్యాక్ నుండి వస్తాయి. ఇక్కడ మనకి ఫ్రంట్ నుండి అయితే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, వెనక నుండి వచ్చేసరికి ఇది -1, ఇది -2, ఇది -3 ఆ విధంగా వస్తాయి కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ -2 అని అనుకోండి, అంటే ఏంటి, ఇది -1, ఇది -2. సో -2 నుండి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనం ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు కాబట్టి చివరి వరకు వస్తాయి అనమాట. అంటే చెర్రీ డేట్ రావాలి. చూసారా, చెర్రీ డేట్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఇక్కడ -2 ఇచ్చాను. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ -3 ఇచ్చాను అనుకోండి, ఇది -1, ఇది -2, ఇది -3 ఇచ్చాను. అలా కాకుండా ఇక్కడ ఎండింగ్ ఇండెక్స్ కూడా ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ -2 ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇది -3, ఇది -2, కాకపోతే ఇదేంటి ఎక్స్క్లూజివ్. సో కాబట్టి ఇది మనకి రాకూడదు అనమాట, అంటే ఒక బనానే రావాలి. ఓకే, జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఓన్లీ బనానా వచ్చింది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా నెగిటివ్ ఇండెక్సెస్ కూడా ఉపయోగించుకోవచ్చు, కాకపోతే మరీ ఎక్కువగా ఉపయోగించమన్నమాట. ఓకేనా. ఇప్పుడు 2 పెట్టాను అనుకోండి, 0, 1, 2. సో 2 నుంచి ఎండింగ్ వరకు వస్తాయి అనమాట చెర్రీ డేట్. ఓకే, సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, మన యొక్క స్లైస్ అనేది డస్ నాట్ మాడిఫై ద ఒరిజినల్ అరే. సరే, ఇప్పుడు మనం ఈ యొక్క స్ప్లైస్ గురించి మాట్లాడుకుందాం. స్ప్లైస్ చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్ప్లైస్ ఉపయోగించామనుకోండి మన యొక్క ఒరిజినల్ అరే అనేది మారుతుంది అనమాట. సరే, అసలు స్ప్లైస్ ఉపయోగించి మనం ఏమేమి చేయగలం అనుకోనంటే, ఒకటి వచ్చేసి కొత్త ఎలిమెంట్స్ ని యాడ్ చేయగలం, 1 ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయగలం, అలానే 1 ఎలిమెంట్స్ ని రీప్లేస్ కూడా చేయగలం అనమాట. ఓకేనా, ఇవన్నీ చేయగలం. అండ్ ఇవి చేసినప్పుడు మన యొక్క ఒరిజినల్ అరే అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. అలానే ఈ యొక్క స్ప్లైస్ మెథడ్ కి మనం టోటల్ గా 3 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తుంటాం. ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ఇండెక్స్, అంటే మన యొక్క చేంజ్ అనేది ఎక్కడ నుండి బిగిన్ అవ్వాలి అని చెప్పేసి. అలానే మనం డిలీట్ కౌంట్ పంపిస్తాం, ఎందుకోసం అనేది మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. అలానే మనం కొన్ని ఐటమ్స్ ని కూడా పంపించవచ్చు అనమాట. ఓకేనా, ఆ యొక్క ఐటమ్స్ ని ఎందుకు పంపిస్తాము అనేది కూడా ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మనం ముందు రాసినటువంటి కోడ్ ని కామెంట్ చేశాను. సేమ్ ఫ్రూట్స్ అనేటువంటి అరే తీసుకున్నాను. ఈసారి స్లైస్ కి బదులు స్ప్లైస్ అని వాడాను అనమాట. ఓకే, సేమ్ అక్కడలాగే ఇక్కడ ఈ 2 తీసుకున్నాను. ఇది మన యొక్క స్టార్టింగ్ ఇండెక్స్. స్లైస్ లో వచ్చేసి ఇది మన యొక్క ఎండింగ్ ఇండెక్స్ కదా. కాకపోతే ఎక్కడ ఏంటి అనుకోనంటే, ఇది డిలీట్ కౌంట్ అనమాట. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాము ఆ యొక్క నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఇక్కడ మనం పెడతామన్నమాట. ఓకేనా. 0 ఇచ్చారనుకోండి, ఏ ఎలిమెంట్స్ రిమూవ్ అవ్వనమాట. సరే, ఇప్పుడు మీకు ఏం చేశాను, ఇక్కడ 2 చేశాను అనమాట. సో 2 ఇచ్చాను అనుకోనంటే, ఇది స్టార్టింగ్ ఇండెక్స్, అంటే ఇది 0, ఇది ఫస్ట్. ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యి 2 ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తున్నాను అనమాట. సో ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యి 2 ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తున్నాం అనుకోనంటే ఆ 2 ఇవే కదా. సో ఈ రెండింటిని తీసామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మనకి మిగిలినవి ఏంటి, యాపిల్ అలానే డేట్. ఓకేనా. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఏమని చెప్పాను, స్ప్లైస్ అనేది ఒరిజినల్ అరేని మాడిఫై చేసేస్తుంది అన్నాను అనమాట. అలానే ఇంకేం చేస్తుంది, ఈ యొక్క స్ప్లైస్ అనేది ఏ ఎలిమెంట్స్ అయితే రిమూవ్ చేసిందో ఆ యొక్క వాల్యూస్ మనకి రిటర్న్ లో ఇస్తుంది అనమాట. ఓకే, రిమూవ్స్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద అరే అండ్ రిటర్న్స్ ద డిలీటెడ్ ఎలిమెంట్స్. చూసారా, రిటర్న్స్ ద డిలీటెడ్ ఎలిమెంట్స్ అనమాట. సో ఆ విధంగా రిమూవ్ అయినటువంటి ఎలిమెంట్స్ ని ఒక వేరియబుల్లో పెట్టాను, జస్ట్ మీకు చూపిస్తాను. ఓకే, జస్ట్ రిమూవ్డ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి. ఓకేనా. సో ఆ రిమూవ్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. అలానే మన యొక్క ఒరిజినల్ అరేని కూడా ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఒరిజినల్ ఫ్రూట్స్ అని చెప్పేసి. ఓకే, సో ఒరిజినల్ ఫ్రూట్స్ అనేది సేమ్ ఎలాంటి తలకు ఉండదు అనమాట, అది కూడా మాడిఫై అయిపోతుంది. జస్ట్ ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మీరు చూసారా, రిమూవ్డ్ ఎలిమెంట్స్ వచ్చేసి బనానా చెర్రీ. ఎందుకోసం అనుకోనంటే 1 నుండి స్టార్ట్ అయ్యాం, ఇది 1 నుండి 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తాం. సో కాబట్టి ఆ విధంగా రిమూవ్ అయినటువంటివి బనానా చెర్రీ ఎక్కడికి వచ్చింది. ఒరిజినల్ చూసారా, ఆ యొక్క 4 ఉండేవి ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ యాపిల్ డేట్, అందులో ఈ యొక్క 2 లేవన్నమాట. సరే, ఇప్పుడు ఏం చేసాము, స్ప్లైస్ ను ఉపయోగించి ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసాం కదా. బట్ ఇంతకుముందు మీకు ఏమని చెప్పాను, స్ప్లైస్ ను ఉపయోగించి ఎలిమెంట్స్ ని మనం యాడ్ కూడా చేయొచ్చు అనమాట. సో యాడ్ ఎక్కడ చేయగలము అనుకోనంటే, ఇది స్టార్టింగ్, ఇది డిలీట్ కౌంట్. ఆ తరువాత దాని పక్కన మనం ఏం చేస్తాం అనుకోనంటే, మనం ఏ ఎలిమెంట్స్ ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఎలిమెంట్స్ ని ఇస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, దీని పక్కన నేను ఏం చేస్తాను అనుకోనంటే, గ్రేప్స్ అని రాశాను అనమాట. ఓకే, గ్రేప్స్ అని రాశాను. ఇంకేదైనా మీరు యాడ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ అనుకోండి, ఈ విధంగా రాయొచ్చు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, 1వ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది, అంటే బనానా నుండి స్టార్ట్ అయ్యింది, 2 ఎలిమెంట్స్ డిలీట్ చేసేస్తుంది, అంటే ఈ యొక్క 2 ఎలిమెంట్స్ డిలీట్ చేసేస్తుంది. డిలీట్ చేసి ఆ ప్లేస్లోనే ఎక్కడైతే డిలీట్ అయిపోయిందో అక్కడే మనకి ఈ యొక్క గ్రేప్స్ ఆరెంజ్ యాడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు చూసారా, బనానాని చెర్రీని తీసింది.
ఓకే, ఈ రెండింటిని డిలీట్ చేయమని చెప్పాను. ఆ తర్వాత ఏం చేశాను, గ్రేప్స్ని ఆరెంజ్ని యాడ్ చేయమని చెప్పాను. సో యాపిల్ తర్వాత గ్రేప్స్ ఆరెంజ్, యాపిల్ తర్వాత గ్రేప్స్ ఆరెంజ్ యాడ్ అయిపోయింది. చివరిలో మనకి డేట్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒకటి వచ్చేసి ఈ యొక్క ప్లేస్లో మనం కొత్త వాల్యూస్ని యాడ్ చేసాం. అలానే ఇండైరెక్ట్గా చూసుకుంటే ఈ యొక్క రెండింటిని రీప్లేస్ చేసినట్టు కూడా అయ్యింది కదా, అంతే కదా. ఇది మన యొక్క ఒరిజినల్ అరే, ఇప్పుడు చూసుకోండి ఇది మన యొక్క అరే. సో ఇండైరెక్ట్గా మీరు చూసుకుంటే ఈ యొక్క రెండు ఎలిమెంట్స్ని మనం ఇండైరెక్ట్గా రీప్లేస్ కూడా చేసామన్నమాట. ఓకేనా. అలా కాకుండా ఇప్పుడు నాకేం కావాలనుకుంటున్నాను అనుకోనంటే, ఈ యొక్క ఫస్ట్ ఇండెక్స్ తరువాత ఈ రెండింటిని యాడ్ చెయ్యాలి అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, 0 పెట్టేస్తాను అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఏ ఎలిమెంట్స్ రిమూవ్ అవ్వవు. ఎందుకోసం అనుకోనంటే డిలీట్ కౌంట్ 0 ఇచ్చాను. సో 0 ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ 1 నుండి స్టార్ట్ అయ్యింది. 1 నుండి అనుకోనంటే ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది. తర్వాత ఏమి డిలీట్ చేయొద్దు అన్నాను, 0 పంపించాను. సో ఏం డిలీట్ అవ్వకుండా ఇదే పొజిషన్లో ఈ రెండు యాడ్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ ఏం చేసాము, కొత్త వాల్యూస్ని యాడ్ చేసాం, ఉన్న వాల్యూస్ని డిలీట్ చేయలేదన్నమాట. ఇంతకుముందు మనం ఉన్న వాల్యూస్ని రీప్లేస్ చేసాం. సరే ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసారా రిమూవ్డ్ ఎలిమెంట్స్ అనేవి 0 వచ్చాయి, అంతే కదా. ఏ ఎలిమెంట్స్ రిమూవ్ అవ్వలేదు, ఎందుకంటే డిలీట్ కౌంట్ 0 ఇచ్చాను అనమాట. అలానే ఇప్పుడు మన యొక్క ఒరిజినల్ ఫ్రూట్స్ సరే మారిపోయింది చూడండి. యాపిల్ తర్వాత ఇప్పుడు మనం కొత్తగా ఇచ్చినటువంటి గ్రేప్స్ ఆరెంజ్ వచ్చింది. ఆ తర్వాత మిగతా ఉన్నటువంటి బనానా చెర్రీ డేట్ ఉందన్నమాట. సో స్ప్లైస్ అనేది చాలా చాలా పవర్ఫుల్. స్ప్లైస్ని ఉపయోగించి కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయొచ్చు, అలానే ఉన్న ఎలిమెంట్స్ని రీప్లేస్ కూడా చేయొచ్చు. సరే ఇప్పుడు మన యొక్క ఆన్లైన్ షాపింగ్ని కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్, చిటికలు వచ్చేస్తా.